హలో వ్యూయర్స్, వెల్కమ్ టు జీవీఆర్ రూట్స్ అండ్ రెసిపీస్. ఈరోజు మనకి ఎంతో టేస్టీగా ఉండేటువంటి ఎగ్గు బీరకాయ కర్రీ ఎలా చేయాలో చూపిస్తారండి. పిల్లలు చాలా వరకు బీరకాయలు అనగానే మొహం మార్చేస్తారు కదా, నాకు ఆ కూర వద్దు అని చెప్పేసి. కానీ మరి వాళ్ళ బాడీకి అన్నీ చేరాలి అంటే తల్లులుగా మన బాధ్యత కదండి మరి అన్నీ చేర్చడం. సో దానికి గాను మనము ఈ విధంగా ఈ బీరకాయ ఎగ్గుని ట్రై చేస్తే పిల్లలు లొట్టలేసుకుంటూ తింటారండి. సో ఎగ్ అనేది మీరు వాళ్ళకి ఎగ్ కర్రీ అనే చెప్పండి డిఫరెంట్ స్టైల్లో అని చెప్పేసి చక్కగా లొట్టలేసుకుంటూ తింటారు. ఇది ఏ విధంగా చేయాలో చూపిస్తారండి. దీనికి మనము కట్ చేసినటువంటి బీరకాయలు తీసుకున్నామండి. చెక్కు తీసుకొని చక్కగా చేదు కూడా చూసుకోవాలండి. బీరకాయ కట్ చేసేటప్పుడు చేదు ఉంటాయి ఒక్కొక్కసారి. సో చేదు పుచ్చులు ఏమన్నా ఉంటే తీసేసుకొని ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి. అలాగే దీనికి కొత్తిమీర, తరిగినటువంటి ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కరివేపాకు తీసుకున్నాను. వీటిని తాలింపు చేసుకుందాము. సో గిన్నెలో ఆయిల్ వేసుకొని వీటెక్కిన తర్వాత తాలింపు చేసుకుందాము. తాలింపు గింజలు, పచ్చిమిర్చి, ఆనియన్స్, కరివేపాకు, కసూరి మెంతి, ఇది మునగాకండి. సో నా రెసిపీస్ అన్నిట్లో దాదాపుగా ఈ మునగాకు వాడుతున్నానండి. మీరు అనుకుంటారేమో ఈవిడ అన్నిట్లో వేస్తున్నారు అని చెప్పేసి, కానీ దిస్ ఈజ్ బెస్ట్ ఫర్ కాల్షియం అనమాట. మనం తినేటువంటి ఫుడ్లో మనం డైరెక్ట్గా దీన్ని తినలేం కాబట్టి ఇలా తాలింపుల్లో కరివేపాకుతో పాటుగా వేసుకుంటే టేస్టీకి టేస్టీ, హెల్తీకి హెల్తీ అండి. మీరు కూడా ఇలా చేసి పెట్టుకోండి. ఎక్కువ మొత్తంలో తీసుకొని చక్కగా ఎండకి కడిగి ఆరబేసుకుంటే మనకి ఈ టైప్గా ఉంటుందన్నమాట. సో దీన్ని మనము ఇలా డబ్బాలో స్టోర్ చేసుకొని అవసరమైనప్పుడు వాడుకుంటే చాలా బాగుంటుంది. కొద్దిగా పసుపు వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది ఎగ్ వేస్తున్నాం కాబట్టి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ మరింత వేసుకున్నా బాగానే ఉంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ. సో ఓన్లీ ఎగ్ కర్రీ కాకుండా ఇలా మనము వెజిటేబుల్స్తో కూడా ఈ ఎగ్ కర్రీని కలిపి చేసుకుంటే ఎగ్గు తిన్న ఫీలింగ్ ఉంటుంది. అలాగే మనకి కూరగాయలు కూడా మనం తినగలుగుతాం అనమాట. పిల్లలు ఎక్కువగా ఏంటంటే బీరకాయలు, సొరకాయలు ఇలాంటివి లైక్ చేయరు కదా. సో ఈ బీరకాయ ఎగ్గు కర్రీ రెసిపీ మాత్రం చాలా టేస్టీగా ఉంటుందండి. సో ఇలా తాలింపు మగ్గిన తర్వాత బీరకాయ ముక్కలు వేసుకుందాము. ఇలా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని ఇట్లా వేసుకుందాం. సో ఒక స్పూన్ కల్లుప్పు వేసుకుందామండి. నేను కలుపుకొని మూత పెట్టుకుందాము. ఈ కర్రీస్ కూడా అండి మనము కొంచెం సాల్ట్, అలాగే ఈ కారం ఇవి కొంచెం తగ్గించుకొని కర్రీ కంటెంట్ ఎక్కువగా తింటే బాడీకి బాగా చేరుతుందండి. మనం తినేటువంటి ఫుడ్లో కర్రీ కంటెంట్ ఎక్కువగా ఉండేటట్టుగా చూసుకోవాలండి. సో ముఖ్యంగా ఎదిగే పిల్లలు ఏం చేస్తారంటే బయట టేస్టీ ఫుడ్కి అలవాటు పడి ఇలాంటి కర్రీస్ని లైక్ చేయరు. కాబట్టి ఇలా వాళ్ళకి టేస్టీగా చేసి పెడితే కర్రీ కంటెంట్ ఎక్కువగా తినేటట్టుగా మనం చూసుకుంటే వాళ్ళ హెల్త్ని మనం కాపాడిన వాళ్ళం అవుతాం. పెద్దవాళ్ళు మనకు తెలుస్తూ ఉంటుంది ఏది ఎలా తినాలి అనేది. కానీ కొంచెం ఎదిగే పిల్లలు ముఖ్యంగా 10 ఇయర్స్ నుంచి 20 ఇయర్స్ వరకు కూడా మాట వినరు. వాళ్ళకి ఇష్టమైనట్టే కావాలంటారు. ఆయిలీ కంటెంట్ ఎక్కువగా అంటారు. సో అప్పుడప్పుడు తింటే పర్వాలేదు, కానీ ఎప్పుడు అన్నీ తినాలి. కాబట్టి మనం ఇంట్లో ఈ విధంగా టేస్టీగా చేస్తే కర్రీ ఎక్కువగా తినేటట్టుగా చూసుకోవాలండి, పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా. సో ఈ రోజుల్లో ఆ విధంగా చేస్తేనే హెల్త్ అనేది బాగా మంచిగా ఉండే అవకాశం ఉంటుందన్నమాట. దీన్ని మూత పెట్టేసుకుందాము. ఒక 2 మినిట్స్ మగ్గనిద్దాము. చూసారా కూర ఇలా మగ్గిపోతుంది. సో సాల్ట్ వేస్తే దాంట్లో నీరు ఊరుతుంది, చక్కగా ఉడికిపోతుంది అన్నమాట. నేను ఒక 3 ఎగ్గులు తీసుకుంటున్నానండి. దీంట్లో వేసుకుందాము. ఇలాగే మూత పెట్టి ఉంచుదామండి. సో ఎలా ఉందో చూద్దామండి. ఇప్పుడు చూసారా, ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు మనం దీన్ని చిన్నగా కదుపుకొని తిరిగేసుకుందాము. సో ఈ నీరంతా కూడా ఆవిరయ్యేటట్టుగా ఉడికించుకుందాం. దగ్గర పడిపోతుంది అన్నమాట కర్రీ. చూద్దామండి కర్రీ ఎంతవరకు వచ్చిందో. సో దగ్గర పడిపోయింది కదండి, ఇలా వస్తుందన్నమాట. సో ఇప్పుడు మనం కారం వేసుకుందాము. మిర్చి వేసుకున్నా కాబట్టి కారం కొద్ది తక్కువ వేసుకున్నా పర్లేదు. చూడండి
స్పూన్ వరకు వేసుకున్నాను. ఇది ధనియాలు మసాలా పౌడర్ అండి. నేను ఒక 100 గ్రాముల ధనియాల్లో ఒక 10 లవంగాలు, ఒక 4-5 పట్టాలు వేసుకొని 4 ఇలాచీలు వేసుకొని చేసుకుంటానండి. ఒక 1 మంత్ వరకు వస్తుంది నాకు. ఆ విధంగా ఉన్నటువంటిది మనం అన్ని కర్రీస్లో కూడా లాస్ట్లో వేసుకుంటే మంచి స్మెల్తో పాటు ధనియాలు అనేవి మంచి డైజెషన్కి బాగా యూజ్ అవుతాయి కాబట్టి ఫైనల్గా వేసుకున్నప్పుడు కర్రీ టేస్ట్ చాలా బాగా వస్తుందండి. కొద్దిగా ఉడకనిద్దాము ఆ నీరంతా పోయేంత వరకు. దగ్గర పడిపోయింది కదండి. ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాము. చూసారా ఇలా ఉంది ఫైనల్ టెక్స్చర్ అనమాట. టేస్టీగా ఉంటుందండి, చాలా బాగుంటుంది. పిల్లలకి బీరకాయ కర్రీ అని కాకుండా ఎగ్ కర్రీ చేశాను డిఫరెంట్గా అని చెప్పండి, చక్కగా లొటలేసుకుంటూ తింటారనమాట. సో ఇది ఫైనల్ టెక్స్చర్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.